ఈ వీడియో ఎవరైతే ఐఫోన్ యూజ్ చేస్తుంటారో వాళ్ళకి షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ వీడియో ఇది. మన బ్యాచ్లో కూడా ఎవరెవరు పక్కా ఐఫోన్ యూజర్ ఉంటాడు. ఏదైనా ట్రిప్కి కానీ ఏదైనా ఈవెంట్స్ కానీ వెళ్ళినప్పుడు వాటి ఫోన్లోనే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీస్తాం. అంటే జనరల్గా ఐఫోన్ అంటే కొంచెం క్వాలిటీ వస్తుంది అంటారు కదా. సో అందుకు అక్కడ ఏమంటే ఇప్పుడు 1 ఫొటోస్ తీస్తాం, అన్నీ తీస్తాం, బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ ఫోన్ నుంచి మనకు ఆండ్రాయిడ్ ఫోన్ కానీ లేకపోతే ల్యాప్టాప్ కానీ ఏదో ఒక డివైస్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే అది పెద్ద టాస్క్. అంటే కొంతమంది అనొచ్చు టెలిగ్రామ్లో సెండ్ చేయొచ్చు, వాట్సాప్లో సెండ్ చేయొచ్చు అని. వాట్సాప్లో సెండ్ చేసినా కూడా క్వాలిటీ రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 GB వీడియో పెట్టామనుకోండి, వాట్సాప్లో సెండ్ చేయలేము. టెలిగ్రామ్లో సెండ్ చేయాలంటే ఒక్కోసారి లేట్ అవుతుంది. అవతలో డౌన్లోడ్ చేయాలన్నా పెద్ద లాంగ్ ప్రాసెస్. అది ఈ యాప్ నుంచి యూజ్ చేసామనుకోండి చాలా ఈజీ. ఇక్కడ చూడండి, లోకల్ సెండ్ యాప్. ఈ యాప్ యూజ్ చేయడం ఏంటంటే ఏ డివైస్ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ నుంచి నేను ఆండ్రాయిడ్ పంపించాలనుకోండి, లేదా ల్యాప్టాప్ పంపించాలనుకోండి, వాటివి అన్నీ వైఫై అనేది సేమ్ వైఫై కనెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే సేమ్ వైఫై కనెక్ట్ చేస్తామో అప్పుడు మనకు ట్రాన్స్ఫర్ చేయడానికి ఆప్షన్ చూపించింది, అక్కడ నేమ్ కూడా చూపించింది. సో ఈ యాప్ ఉందా లోకల్ సెండ్ అని, ఇది మనకి యాపిల్ స్టోర్లో దొరికిద్ది, ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో కూడా ఉంటుంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్ అండి ఇది ఇంటర్ఫేస్ కూడా. జస్ట్ మనం అక్కడ సెండ్ అని కొడితే మనకు అక్కడ చూపించింది ఏవి ఆన్లైన్లో ఉన్నాయి ప్రజెంట్ సెండ్ చేయడానికి. అంటే నియర్ బై మనము యాక్టివ్ చేస్తేనే చూపిస్తుంది కదా. అలా పైన మీడియా సెలెక్ట్ చేసుకొని, మీడియా సెలెక్ట్ చేస్తే డైరెక్ట్ మీరు గ్యాలరీకి వెళ్తారండి. గ్యాలరీకి వెళ్తే ఇంకా మీకు ఐడియా ఉంటుంది కదా, ఏ వీడియో కానీ ఏ ఫోటో కానీ సెండ్ చేయాలంటే ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు, సెండ్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ సెండ్ చేస్తున్నా చూడండి ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్కి. ఇప్పుడు ఐఫోన్ టు ఆండ్రాయిడ్ ఇది 15 Mbps/s వెళ్తుంది రైట్ నౌ. ఇప్పుడు వైఫై అనేది బాగుంది అనుకోండి, సిగ్నల్ కానీ సంథింగ్ అలా అనుకుంటా, అప్పుడు ఇంకా స్పీడ్ వెళ్ళిద్ది. అదే ఇప్పుడు ల్యాప్టాప్ ట్రాన్స్ఫర్ చేస్తే చూపిస్తాను చూడండి, ఇది 32 Mbps/s కూడా ట్రాన్స్ఫర్ అయింది. సో నెక్స్ట్ టైం ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఐఫోన్ యూజర్స్ ఉంటే ట్రాన్స్ఫర్ చేయడానికి ఇబ్బంది పడుతున్న ఈ యాప్ యూస్ చేయండి. వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏదైనా లార్జ్ క్వాలిటీ కావాలంటే. సో ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.